శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శశికళా సుదర్శనుల వివాహం. విశ్వాసపాత్రుడైన వేద పండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శన వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు సుబాహుడు. నూతన వస్త్రద్వయం, కుండల ద్వయం, 200 పందపుటేనుగులు, మంచి గుర్రాలు, పూంచిన 200 రథాలు, 200 ధనస్సులు, బాణాలు నిండిన తూణీరాలు, 2 గోవులు పారిబరహంగా బహుకరించాడు. కోడలు చూసి మనోరమ మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికినంతగా సంబరపడింది. సుబాహుడి భార్య సాలంకృతాలైనటువంటి దాసీజనాన్ని 1000 మందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది. 100 ఆడయేనుగులనిచ్చింది. రత్నాభరణాలు, దివ్య వస్త్రాలు ఇంక లెక్కే లేదు. సింధు దేశోద్భవాలైన ఉత్తమ జాతి అశ్వాలను 2000 బహుకరించింది. ధాన్యము, ఉప్పు, పప్పు, వంట పాత్రలతో నిండిన 200 శకటాలను సమర్పించారు. మిగతా బహుమతులను మోసుకెళ్ళడానికి 300 ఒంటెలను సిద్ధపరిచారు. అంతా అయ్యాక సుబాహుడు మనోరమకి కొంచెం దగ్గరగా వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఉత్తమ క్షత్రియ కుల సంజాత, నేను నీ దాసుణ్ణి. మనోగతం ఏదైనా ఉంటే తెలియజేయి, నెరవేరుస్తానన్నాడు. మనోరమ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పట్టరాని సంతోషంతో పరవశించిపోతోంది. ఒకవైపు ఆనందం, మరొక వైపు కృతజ్ఞత, అభినందన పరస్పరంగా పలికింది. మహారాజా, నీకు నీ వంశానికి శుభమగుగాక. సకల సమృద్ధులు సమకూరు కాక. మా అమ్మాయికి నీ కన్యారత్నాన్ని ఇచ్చారు, చాలు. అంతకంతా మించిన సన్మానం నాకు మరొకటి లేదు. ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందటం లేదు. నేను వందిపుత్రులను కాను, మాగధి పుత్రికను కానాయే. అయినా నా వాళ్ళని నేను పొగట్టమేమిటి? మీ సంబంధం వల్ల ఈవేళ మా అబ్బాయి సుమేరు సదృశుడు అయ్యాడు. రాజ్యహీనుడికి ఉత్తమ కన్యనిచ్చారంటే మీ చరిత్ర ఎంత పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. తండ్రిని కోల్పోయి, రాజ్యం కోల్పోయి, నిర్ధనుడై కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తూ ఒంటరిగా ఇంతమందిని రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా? సమస్తాయం చూసుకుంటారే కానీ ఇలాగ గుణవతి, రూపవతి అయిన కన్యని ఎవ్వరూ మా అబ్బాయికి ఇవ్వరు. మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యానికి అభినందిస్తున్నాను. మనోరమాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి పొందాడు. మళ్ళీ నమస్కరించాడు. సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు. రాజపుత్రి, మీరు మరోలా అనుకోకపోతే నాకు ఒక మనవి. ఈ కాశీరాజ్యాన్ని మీరు స్వీకరించండి, నేను సేనాపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి. వారణాసిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండటం నాకు సమ్మతం కాదు. పడినంతకాలం కష్టాలు పడ్డారు. ఇప్పుడన్న రాజభోగాలు తిరిగి అనుభవించండి. ఇంకా ఈ రాకుమారులు అంటారా, వారి సంగతి నేను చూసుకుంటాను. 2 దారులు కనపడుతున్నాయి. స్వయంగా వెళ్ళి జరిగిన విషయం స్వయంగా మనవి చేయడమో, సమ్మతించకపోయారో సరే, కాదని కాలు దూగితే యుద్ధం చేస్తాను. తప్పదు కదా మరి. జయాపజయాలు దైవాధీనాలు. నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారిష్టం. వారి ఆలోచనలు ఎటు సాగుతాయో. కనీసం కొందరినైనా సమ్మతించి వెళ్ళిపోతారు అని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నురాలైంది. ధైర్యం చెప్పింది. మహారాజా, అధైర్యపడకు, జగదంబికను ధ్యానించు. ఆదిపరాశక్తి భక్తులకు అపజయం ఉండదు. నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదం రాదు. అంతా సుఖాంతమే అవుతుంది. మా అబ్బాయి త్వరలో అయోధ్య సింహాసనం అధిష్ఠిస్తాడు. నీ రాజ్యం నువ్వు హాయిగా పరిపాలించుకో. ఆశ్రమవాసం మౌఖిక అట్టే కాలం ఉండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తాం. పరమాంబికను ధ్యానిస్తున్నాను. ఏ చింత లేదు. మాకు సెలవి. మరి మేము బయలుదేరుతాం అంది. అంతలోకి తెల్లవారింది. ఎంత గుట్టుగా తెలిపినా శశికళా సుదర్శన వివాహ వార్త రాకుమారులకు తెలిసిపోయింది. అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగర ముఖద్వారానికి దాటి వెలుపల మకాం చేశారు. సుబాహుడు చేసింది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్ళిపోగా మిగిలిన వారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు. సుబాహుడిని, సుదర్శనుడిని సంహరించి శశికళను అపహరించుకుపోదామనే దురాలోచనలో కొందరున్నారు.
రాజధానిలో మంగళసూర్యాలు మృదంగ సన్నాయి మోతలు మిన్నుముట్టాయి. యుధాజిత్తు, శత్రుజిత్తు ప్రభుతులకు క్రోధం తారస్థాయికి చేరుకుంది. సుబాహుడు సుహృజనులతో కలిసి వీరి దగ్గరికి వచ్చాడు. రాజులు ముఖాలు బిగించుకుని మౌనంగా నిలబడ్డారు. అందరికీ నమస్కరించాడు సుబాహుడు. క్షత్రియవంశులారా, సహృదయులారా, దయామయులారా, నగరంలోకి దయచేయండి. హితమో అహితమో తెలియదు కానీ మా అమ్మాయి సుదర్శన్ని వివాహం ఆడింది. కోపగించకండి, ఉపశమించండి. ఇచ్చా స్వయంవరం కదా. సుదర్శన్ని వరించింది, మరెవ్వరినీ భరించలేదు అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా. అందుకే వివాహం జరిపించాను. మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అన్నారు. సుబాహు, చాలా గొప్ప పని చేసావు, సంతోషం. ఇంక నువ్వు దయచేయొచ్చు. చేయవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండి ఉంటాయి, చూసుకో. వెళ్ళు, మా నగరాలకు మేము వెళ్ళిపోతాం అన్నారు ఆ రాకుమారులు. వీడి పన్నాగం ఏమిటో, ఏం చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు నాయకత్వంలో కూడబలుకుని సేనా సమేతులై రాకుమారులు శశికళ, సుదర్శన, భరద్వాజాశ్రమానికి తిరిగి వెళ్ళే దారిలో కాపలా కాశారు. సుదర్శనుడికి మనోరమను చంపాలి, శశికళను అపహరించాలి. ఇది వీరి లక్ష్యం. లేకపోతే వీరి కూతురు పెళ్లి చూసి వెళ్ళడానికి వచ్చామా? అలా వెళితే మన పరువు ఏం కాను? సొంత రాజ్యంలో ఇక తలెత్తుకోగలమా? ఇవే వారి ఆలోచనలు. ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి 6 రోజుల పాటు శశికళ, సుదర్శనులు కాశీలోనే రాజ్యం ఉంచేశారు. సుబాహుడు అప్పటి చారుల ద్వారా యుధాజిత్ ప్రభుతుల పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళ, సుదర్శనులను, మనోరమాదేవిని సాగనంపాడు. వెనకగా తాను మరింత సైన్యంలో కదిలాడు. సుదర్శనుడి రథం వేగంగా పరుగులు తీస్తోంది. కొంత దూరం వెళ్ళేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి. అర్ధవర్తులాకారంలో ఎదురు నిలిచాయి. శత్రుజిత్తు ముందుగా సోదరుడిపైకి బాణాలు వేశాడు. సుదర్శనుడు వాటి మధ్యలోనే ముక్కలు చేశాడు. యుధాజిత్తు విజృంభించాడు. ధనస్సు నుంచి పుంకాలుగా బాణాలు కురిపిస్తున్నాడు. సుదర్శనుడు తగిన రీతిలో సమబుద్ధిగా సమాధానం చెప్తూనే ఉన్నాడు. ఇంతలోకి సుబాహుడు వచ్చి చేరుకున్నాడు. యుద్ధానికి దిగబోయాడు. సుదర్శనుడు వాదించాడు. ప్రధానంగా యుద్ధం శత్రుజిత్తు, యుధాజిత్తులకు, సుదర్శనుడికి జరుగుతోంది. మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. సంగ్రామం తీవ్రస్థాయి చేరుకుంది. దారుణంగా జరుగుతోంది. హఠాత్తుగా దేవి ప్రత్యక్షమైంది. అల్లంత ఎత్తున ఆకాశంలో అందరికీ కనపడించింది. సింహవాహన సమారూఢ, పరాభూషణ భూషిత, నానా దివ్యాయుధర, దివ్యాంబర పరిధాన, మందార సుమాలిక విరాజమాన. రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు. సైనికులు విశ్చేష్టులయ్యారు. ఎవరు ఈ సింహవాహన? కన్నది కాదు, విన్నది కాదు, ఏమిటి వింత అని అనుకున్నారు. శశికళ, సుదర్శనులు మనోరమాదేవికి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమైంది, చూడండి అని సుబాహుడితో నమస్కరింపజేశారు. మహారాజా, నేను నిర్భయుణ్ణి, ఇంకా ఇప్పుడు నిర్భయుణ్ణి. జగదంబ దివ్యదర్శనం లభించింది అంటూ సుదర్శనుడు మరొకసారి ఆదిపరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు. రామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు. అమ్మవారి సింహం ఒక్కసారి గర్జించింది. శత్రు సైన్యంలో ఏనుగులు, గుర్రాలు కకావికలై పరుగులు తీశాయి. ఒక్కసారిగా జంజామార్తం వీచి శత్రు సైనికుల కళ్ళలోకి దుమ్ము కొట్టింది. సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు. జగన్మాత మనకు రక్షగా నిలిచింది. ఈ శత్రురాజులు అలా బొమ్మల్లా నిలబడితే చూస్తూ ఉంటారు. ఇదే మార్గాన్ని నిర్భయంగా మన ప్రయాణం సాగించండి. నిరాటంకంగా గమ్యం చేరుకుందాం అన్నారు. యథావిధిగా రథాలు కదిలాయి. యుధాజిత్తు అక్కసుతో మండిపెట్టాడు. తోటిరాజులను ఉసిగొల్పాడు. ఏమిటి బొమ్మల్లా నిలబడి ఎంత చూస్తున్నారు? చంపండి, నరకండి, సుదర్శనుడిని నరికి పోగులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులు అవమానించి ఒక బలహీనుడు కన్యను తీసుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా? ఏంటి ఈ పిరికిదనం? ధైర్య సాహసాలే మన ఊపిరి. రావండి, విజృంభించండి, ఉపేక్షించకండి. వీడిని చంపి కన్యను అపహరించాలి. సింహానికి దక్కవలసింది నక్కకు దక్కడానికి వీల్లేదు. ఇలా హెచ్చరిస్తూనే యుధాజిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్యా వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు 2 బాణాలు ప్రయోగించాడు. ధనస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తోంది. బాణాలు ఎక్కుపెట్టి విడుస్తున్న కుడి చెయ్యి నిరంతరము కుడి చెవి దగ్గరే కనిపిస్తోంది.
అంబుల పొది నుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో ఇవేవీ ఎవరికీ కనిపించటం లేదు. బాణాలు మాత్రం సరఫరంగా వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రంలోంచి వస్తున్నట్టుగా వచ్చి పడుతున్నాయి. జగదాంబ చిద్విలాసం తిలకిస్తోంది. ఉన్నట్టుండి కేవలం 2 బాణాలను విడిచిపెట్టింది. శత్రుజిత్తు, యోధాజిత్తులు మరణించారు. రథాల నుంచి నేలకు ఒరిగిపోయారు. మహారాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులైతే ఆయుధాలు చేజార్చి ఎక్కడి వాళ్ళు అక్కడికే బిగిసిపోయారు. సుబాహు సుదర్శన కృత దేవీస్తుతి. సుబాహుడు చాలా సంతోషించాడు. ఏ దుర్గతినాశిని దుర్గే అంటూ చేతులు జోడిస్తూ జగన్మాతని ఇలా స్తుతించాడు. నమో దేవ్యై జగద్ధాత్రై శివాయై సతతం నమః. దుర్గాయై భగవతై తే కామదాయై నమో నమః. నమః శివాయై శాంతాయై తే విద్యాయై మోక్షదే నమః. విశ్వవ్యాపై జగన్మాత జగద్ధాత్రై నమః శివా. అమ్మా, నీవు నిర్గుణవు, సగుణుడవు. నేను సగుణుడను. బుద్ధిలో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేకపోతున్నాను. భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తి నీవు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతుంటే ఏమని స్తుతించను, ఎలా స్తుతించను? వాగ్దేవత నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపుడవు, సర్వమనోయంత్రునివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాదేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కానీ ఇప్పటికీ పారం ముట్టుకోలేకపోతున్నారు. ఇక నేననగా ఏ పాటి? ఇంతకాలం సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగా అయినా ఇంత ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన దివ్యరూపమును సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహామూర్తులు, మహర్షులు, మహాయోగులు నిరంతరం కాంక్షించే నీ దివ్యదర్శనం ఎవ్వరికీ దక్కంది. నాకు శమధమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయే. నువ్వు నిజంగా భక్తానుకంప పరాయణవు. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? కష్టాల్లో ఉన్న సుదర్శనుని రక్షించావు. అంతటి శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్తరక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నీ భక్తుణ్ణి, నీ సేవకుణ్ణి నీవే కాపాడతావు. అంతటి యశస్సు దశదిశలకు వ్యాపింపచేయడం ఇది నీకు సహజగుణం. జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తును ప్రాణదవు. పాపపుణ్యాలకు అతీతవు. ఒక జపం కానీ, ఒక సేవ కానీ ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. దివ్యదర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని, నేను కృతార్థుణ్ణి. నా జన్మ ధన్యమైంది. నీ శక్తి, నీ ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి. కాశీనరేశ్వరుడు సుబాహుడు అంచెల భక్త విశ్వాసాలతో తన్మయత్తుడై స్తుతించేసరికి జగజ్జన్ని ప్రసన్నమయ్యింది. కావలసిన వరం కోరుకోమంది. జగన్మాత, ఏం కోరుకోమంటావు? దేవలోకంతో సహా భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్యదర్శనం మరోవైపు ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలు నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. అలాంటిది దర్శనాన్నే అనుగ్రహించి కృతజ్ఞుని చేశావు. ఇంతకన్నా వరం ఏం కావాలి? తల్లి, అయినా కోరుకోమన్నావు కనుక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేటట్లు అనుగ్రహించు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిర నివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుని రక్షించినట్లే రక్షిస్తూ ఉండు. తల్లి, కాశీపట్నం ఉన్నంతకాలం నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమి కోరుకోను? సకల శుభాలని కలిగించు. శత్రువులను సంహరించు. అభద్రతలను తొలగించు. జనమేజయ, సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తి పట్టణం కాశీలో తాను స్థిర నివాసంలో ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కాని వారిని కూడా కాపాడే ఏకైక కృపానిధివి. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు, కానీ భక్తులు కాని వారిని కూడా కాపాడే తల్లివి నువ్వు. అది నీ వ్రతం, నీ దీక్ష. అటువంటి దానివి నన్ను కాపాడటంలో ఎంత ఏముంది? తల్లి, ప్రపంచాన్ని సృష్టించావు, పోషిస్తున్నావు. ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు. జగన్మాత, ఇప్పుడే నేను ఏం చెయ్యాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కూడా కదపలేను.
కదపను కూడా అనేసరికి జగదాంబ ప్రసన్న చిత్తంతో ఇలా పలికింది. సుదర్శన, అయోధ్యకు వెళ్ళు, సింహాసనం అధిష్ఠించు, నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో. నా అర్చన, స్మరణ, పూజలు మర్చిపోకు. నీకు, నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను, రక్షణ ఇస్తాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో నాకు విశేషార్చనలు, బలిదాన విధానాలతో జరిపిస్తూ ఉండు. నీ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్రి దీక్షతో మహాపూజలు జరిపాలి. చైత్ర, ఆషాఢ, ఆశ్వీజ, మాఘమాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు విశేషంగా అర్చన చేసిన వారికి విశిష్టంగా అనుగ్రహిస్తాను. సుదర్శనుడు చెప్పిన ఈ దేవీ మహిమ ఏంటంటే, సుదర్శనుడు మళ్ళీ స్తుతించగా దుర్గాదేవి అంతర్హితమైంది. రాకుమారులందరూ తేరుకొని బెలబెలా వచ్చి సుదర్శనుడికి పాదాభివందనం చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతలు మొక్కులు అందుకుంటున్న దేవేంద్రుడులా భాషించారు. ఆ క్షణాన సుదర్శనుడు, అయోధ్యాపతి, నీకు మేమంతా ఈ రోజు నుంచి సామంతులం, సేవకులం. నువ్వు మాకు ప్రభువువి, శాసకుడివి, మమ్మల్ని పాలించు. నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరి దర్శనం లభించింది మాకు. ఆదిశక్తి, చతుర్వర్గ ఫలప్రద, నీతో పాటు మేము ధన్యులం అయ్యాం. నీకోసం జగన్మాత అవతరిస్తుందంటే ఈ లోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేడు, ధన్యాత్ముడు లేడు. మాయామోహితమైన మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు చెబుతూనే ఉన్నావు, ఆదిశక్తి ఆజ్ఞ మేరకు స్వయంవరం చూసి వెళ్ళడానికి వచ్చాను అని. కానీ మేము మూలం నీ ప్రభావానికి, జగదంబ ప్రభావాన్ని గ్రహించలేకపోయాను. మాకు ఎంతసేపు సంసార చింతనలే, ధనము, ధాన్యము, భార్యలు, పిల్లలు, ఇవే చింతలు. ఒకటే ధ్యాస. కామక్రోధాలనే తిమింగలాలతో నిండిన ఘోర సంసార సముద్రంలో నిండా మునిగిపోయి ఉన్నాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు, సర్వజ్ఞువు. నీ దేవీ మహత్యాన్ని తెలియచెప్పి మమ్మల్ని తరింపచేయి. మా జీవన మార్గాలను సరిదిద్దు. రాకుమారులు ఈ అభ్యర్థనలకు సుదర్శనుడు సంతోషించాడు. మనసులో మరొక్కసారి జగదీశ్వరుని ధ్యానించాడు. భూపతులారా, నేను మాత్రం ఈ దేవీ మహత్యాన్ని చెప్పగలనా? హరిహరాదులే సాధ్యం కాదు. అన్నింటికీ మూలమైన ఆదిపరాశక్తి సాత్విక గుణ ప్రధానంగా మహాలక్ష్మి రూపంలో దర్శించి ఈ జగత్తును పరిపాలిస్తూ ఉంటుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతి రూపంలోనూ జగత్తును సృష్టిస్తుంది. మహాకాళి రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరిస్తుంది. ఇవి త్రిగుణ రూపాలు. ఆదిపరాశక్తి మాత్రం గుణాతీత, త్రిమూర్తులకు మూల కారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగీశ్వరులకైనా అసాధ్యమే. సగుణ రూపమే మనకు సుఖసేవ్యం. పరమ కారుణీకురాలు, పరమ దయామయి, నా ఉపాస్య దైవం, సాత్విక వైష్ణవీ రూప. సుదర్శన మహారాజా, నువ్వు బాలుడుగా ఉండగా అడవులకు వచ్చేసావు కదా. పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు? ఎలా ఉపదేశించావు? ఎవరు ఉపదేశించారు? నీ మీద ఆ తల్లికి ఇంత అనురాగం లేకపోతే ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుంది. ఈ విశేషాలన్నీ చెప్పు మిత్రమా, వినాలని ఉంది. నృపతులారా, బాల్యంలోనే నాకు మహాదేవి మంత్ర బీజాక్షరం లభించింది. అది కామ బీజాక్షరం అని నాకు తెలియదు, కానీ తదేక దీక్షతో నిరంతరం 10-12 సంవత్సరాలు జపించాను. ఎంతకాలం జపించానో, ఎన్ని కోట్లు జపించానో వాస్తవానికి నాకు తెలియదు. భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరులు చెప్పగా దేవీ మహత్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా జగన్మాత వాత్సల్య గుణ సంపూర్ణ కనుక కష్టాల్లో కనికరించి ఆదుకుంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు. రాకుమారులు సంతోషించి పరాశక్తి దివ్య దర్శనానుభవాన్ని పదే పదే నెమరవేసుకుంటూ తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు కాశీపట్నం చేరుకున్నాడు. సుదర్శనుడు శశికళతో, మాతృమూర్తి మనోరమతో అయోధ్యకు రథాలు నడిపించాడు. అప్పటికే శత్రుజిధ్వజ సుదర్శన విజయం కోసం ప్రజలకు తెలిసిపోయాయి. మంత్రులు, దండనాయకులు, సేనాపతులు, పౌరులు కోలాహలంగా కానుకలతో ఎదురు చూస్తున్నారు. సగౌరవంగా పురప్రవేశం చేయించారు. వందిమాగది సూచిస్తుండగా, మంత్రి సత్తములు నమస్కరిస్తూ ఉండగా, కన్యామణులు పువ్వులు చల్లుతూ ఉండగా సుదర్శనుడు రాజప్రసాదంలోకి అడుగుపెట్టాడు.
సరాసరి అంతఃపురంలోకి వెళ్ళి పినతల్లి లీలావతీదేవిని సందర్శించి నమస్కరించాడు. పుత్రుడు శత్రుజిత్ మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది. కంటికి మంటికి ఏకదారిగా విలపిస్తోంది. ఎలా ఓదార్చాలో తోచక క్షణకాలం తటపాయించాడు. తల్లి, నీ పుత్రుని నేనైతే చంపలేదు. మా తండ్రి గారిని నేను చంపలేదు. మీ తండ్రి గారిని కూడా నేను చంపలేదు. ఒట్టు, నీ పాదాల సాక్షిగా నిజం చెప్తున్నాను. దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. నన్ను నమ్ము. ఆవశ్యకంగా జరగవలసిన కొన్ని అలా జరుగుతాయి. మన చేతుల్లో ఏమి ఉండదు. ప్రతీకార భావన అనేదే లేదు. జీవుడు కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తాడు. ఎవరు కానీ దుఃఖించవలసింది ఏమీ లేదు. నాకు నువ్వోటి, మా అమ్మోటి కాదు. ఇద్దరూ సమానమే. భేదభావం రవ్వంతైనా నా మనసులో లేదు, ఉండదు. నన్ను నమ్ము. చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అంతా దైవాధీనం. మన ఆధీనంలో ఏమీ లేదు. ఇది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించుకోడు. చెక్క బొమ్మ ఆడించినట్టుగా ఎలా ఆడుతుందో అలా జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.